నమస్కారం. రామాయణం, మహాభారతాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పురుషపాత్రలే కదా. రాముడు, కృష్ణుడు, పాండవులు. అవును, సహజంగానే. కాని ఆ కథల వెనుక అంటే అంతే శక్తివంతమైన స్త్రీ పాత్రలెన్నో ఉన్నాయి. తరచుగా వాళ్ళని మనం అంతగా గమనించం. నిజమే. అందుకే ఈరోజు మనం ఆమ్, రామాయణ మరియు మహాభారతాలలో శక్తివంతమైన మహిళలు, దైవ స్త్రీత్వం ఆవిష్కరించబడింది అన్న వ్యాసం ఆధారంగా ఈ అద్భుతమైన స్త్రీల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చాలా మంచి ఆలోచన. వాళ్ళ బలం రకరకాలుగా ఉంటుంది. ఓర్పు, వ్యూహం, ధిక్కారం, ఆధ్యాత్మిక శక్తి. ఈ దైవ స్త్రీత్వం అంటే ఆ ఇన్నర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. కరెక్ట్. ఇది కేవలం పాత కథలు కాదు, ఇప్పటికీ పనికొచ్చే విషయాలున్నాయి వీటిలో. సరే, ముందు రామాయణంతో మొదలు పెడదామా? సీత గురించి చెప్పండి. సీత అనగానే చాలామందికి అబల అనే ఓ భావన ఉంది. కానీ అది పూర్తిగా నిజం కాదు. రాముడితో అడవికి వెళ్లాలనేది ఆమె స్వంత నిర్ణయం. అవును, అక్కడ ఆమె స్వేచ్ఛ కనిపిస్తుంది ఖచ్చితంగా. మరి రావణుడి చెరలో ఉన్నప్పుడు కూడా ఆమె ధైర్యం, ఆ సంకల్పం అసామాన్యం. చివరికి అగ్ని పరీక్ష, తన గౌరవాన్ని తానే నిలబెట్టుకుంది. అదొక నిశ్శబ్ద సాధికారత లాంటిది. ఆమెలో అపారమైన అంతర్గత బలం, ఆధ్యాత్మిక స్థైర్యం కనిపిస్తాయి. మరి కైకేయి, ఆమె పాత్ర కొంచెం వివాదాస్పదం కదా. అవును, కైకేయి అంటేనే ఓ నెగటివ్ షేడొస్తుంది. కాని ఆనాటి పితృస్వామ్య సమాజంలో తనకున్న అధికారాన్ని, అంటే దశరథుడిచ్చిన వరాలను తన ఆశయాల కోసం వాడాలనుకుంది. అంటే ఆమెలో ఆశయం, అధికారం కోసం పోరాటం కనిపిస్తుందంటారా? ఒక విధంగా అవును. ఆమె చర్యల వెనుక ఉన్న నైతిక సందిగ్ధత, అధికారం, ధర్మం, వ్యక్తిగత కోరికల మధ్య సంఘర్షణ, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. మండోదరి సంగతేంటి? రావణుడి భార్య అయినా ఆమె చాలా వివేకవంతురాలు అంటారు గదా. నిజంగా వివేకవంతురాలు. గుడ్డిగా భర్తను అనుసరించలేదు. ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చింది. రావణుడిని ఎన్నోసార్లు హెచ్చరించింది. వినలేదనుకోండి, అది వేరే విషయం. ఆమె నైతిక స్పష్టత గొప్పది. రాముడు కూడా ఆమె ధర్మాన్ని గుర్తించాడంటే ఆ పాత్ర ఎంత ఉన్నతమైందో అర్థమవుతోంది. అవును. ఇక శూర్పణఖ, ఆమెను కేవలం ఓ రాక్షసిగా చూస్తాం. కాని తన కోరికలను ధైర్యంగా చెప్పింది. అప్పటి సామాజిక కట్టుబాట్లను, ముఖ్యంగా స్త్రీల స్వేచ్ఛపై ఉన్న ఆంక్షలను ఒక రకంగా సవాల్ చేసింది. ఆమె చర్యలే ఇతిహాసంలో పెద్ద సంఘర్షణకు కారణమయ్యాయి కదా. పరోక్షంగా అవును. ఆమె పాత్ర నియమాలను ధిక్కరించే ఓ తెగింపును సూచిస్తుంది. సరే, ఇప్పుడు మహాభారతం వైపొద్దామా? ద్రౌపది మహాభారతంలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన స్త్రీపాత్ర. న్యాయం కోసం ఆమె పోరాటం మరువలేనిది. నిజం. ముఖ్యంగా వస్త్రాపహరణం, నిండు సభలో పెద్దలందర్నీ ప్రశ్నించిన తీరు అసామాన్యం. ఆమెలో రాజకీయ చతురత ఉంది. కృష్ణుడితో స్నేహంలో ఆధ్యాత్మిక లోతుంది. సమానత్వం కోసం, గౌరవం కోసం నిలిచిన ప్రతీకామె. మరి కుంతీదేవి? కుంతి, ఆమెది వ్యూహాత్మక నైపుణ్యం. పాండవులను కాపాడటంలో, వాళ్లను నడిపించటంలో ఆమె పాత్ర చాలా పెద్దది. ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకు ద్రౌపదిని 5గురికి భార్యగా చేయడం, అవి చాలా క్లిష్టమైనవి కదా. చాలా క్లిష్టమైనవి. కాని వాటి వెనక ఆ కుటుంబ ఐక్యతను కాపాడాలనే, ధర్మాన్ని నిలబెట్టాలనే ఒక వ్యూహం కనిపిస్తోంది. ఒక జాతిని నిలబెట్టడంలో స్త్రీ పాత్రకు ఆమె నిదర్శనం. ఇక గాంధారి, భర్త కోసం కళ్లకు గంతలు కట్టుకోవడం, అదో తీవ్రమైన సంఘీభావం. చాలా తీవ్రమైనది. అది ఆమె నిబద్ధత. కురుక్షేత్రం తర్వాత కొడుకులందర్నీ కోల్పోయి కృష్ణుడిని శపించడం, అదొక తల్లి ఆవేదన, విశ్వశక్తిగా మారటం లాంటిది. ఆమె తపస్సు కూడా శక్తివంతమైనదే. ఆమె ఆగ్రహం, ఆమె తపస్సు రెండిట్లోనూ బలముంది. చివరిగా అంబ గురించి చెప్పండి. శిఖండిగా మారిన ఆమె కథ, అది ప్రతీకారం కోసం సంకల్పబలం ఎంత తీవ్రంగా ఉంటుందో చూపిస్తోంది. భీష్ముడిపై పగతో లింగభేదాన్ని కూడా దాటి శిఖండిగా పునర్జన్మించి తన లక్ష్యాన్ని సాధించింది. ఎలాంటి అణచివేత ఎదురైనా, గుర్తింపులు మారినా, సంకల్పంతో అధికారాన్ని ఎలా తిరిగి పొందవచ్చో చెప్పే కథ అది. కరెక్ట్. చూసారా, ఈ స్త్రీలందరి బలం ఒకేలా లేదు. సీతలో నిశ్శబ్ద స్థైర్యం కనిపిస్తే ద్రౌపదిలో ఆవేశంతో కూడిన ధిక్కారముంది. కుంతిలో వ్యూహం, గాంధారిలో ఆధ్యాత్మిక శక్తి, మండోదరిలో నైతికత.
శూర్పణఖ, అమ్మలలో నియమాలను ప్రశ్నించే ధైర్యం, ఇలా ఎన్నో రకాల బలాలు వారిలోని ఆ దైవ స్త్రీత్వం విభిన్న రూపాల్లో వ్యక్తమయ్యాయి. అవును, ఈ ఇతిహాసాలు కేవలం పురుషుల కథలు కానే కాదు. ఈ స్త్రీల కథలు మనకు అధికారం, ఓర్పు, ధైర్యం గురించి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ముఖ్యంగా ఆంతరంగిక బలం, ధర్మనిరతి గురించి ఆధ్యాత్మికమైన ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఇవి కాలాతీతమైనవి. నిజమే. ఈ ఇతిహాస స్త్రీలు చూపిన బహుముఖ శక్తిని, వాళ్లలోని ఆ ఆధ్యాత్మిక కోణాన్ని మనం సరిగా అర్థం చేసుకుని స్వీకరించగలిగితే బహుశా అధికారం, ఆధ్యాత్మికత లాంటి వాటిపై మన దృక్పథం ఈరోజు కొత్తగా మారుతుందేమో కదా. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.